డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, నాగారం, పంజాగుట్ట, బోరబండ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే ఉదయం నుంచి కూడా ఎండలు మండినప్పుడు కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఇప్పటికే రోడ్లంతా జలమయం అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్, జూబిలీకి సంబంధించి కూడా ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటికెప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు రిస్క్ టీం కూడా రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తుంది. వీలైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు కూడా అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసి సిబ్బందిని కూడా ఆ రంగంలో దింపినట్టు కూడా తెలుస్తుంది. వీలైతే తప్ప బయటికి రావద్దని కూడా ఆ నగర వాసులకు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరో 4 గంటల పాటు వర్షం భారీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎదురుగాలతో వచ్చిన వర్షానికి బీభత్సంగా ఏదైతే రోడ్లు కావచ్చు ఇటు జలమైనట్టు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని హైదరాబాద్ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు చుట్టుపక్కల రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ వాతావరణ శాఖ భారీగా వర్షాలు కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక, గోపి, అయితే ఇప్పుడు సాయంత్రం కూడా ఆఫీసుల నుంచి ఎంప్లాయీస్ ఇంటికి వెళ్లే సమయం, దానికి తోడు ట్రాఫిక్ జామ్, ఇదంతా కూడా ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది? కొద్ది గంటల నుంచి కూడా ట్రాఫిక్ ఇంకా క్లియర్ అయిన పరిస్థితి అయితే కనపడతలేదు. ఏదైతే కుక్కడపల్లి కావచ్చు, ఇది ఏదైతే బాలనగర్, దీనికి సంబంధించి గంటల వ్యవధిలో వాహనాలు ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కువ శాతం ఏదైతే వీలైతే మెట్రోకే ప్రయాణం చేయాలని కూడా మెట్రో వాళ్ళు కూడా కొన్ని న్యూస్ కూడా పంపడం కూడా జరుగుతుంది. సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కడ కాబట్టి వీళ్ళు రేడియో మిర్చి కాబట్టి వీళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అవుతుంది కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కూడా కొన్ని వెబ్సైట్లు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు ప్రజలు ఏదైతే అప్రమత్తంగా ఉండాలి. దీంతో పాటు ఏదైతే జాబ్కి వెళ్ళిన వ్యక్తులు కావచ్చు మెట్రోకి అయితే వెళ్ళొచ్చు కూడా మెట్రో సేవలు కూడా తాత్కాలికంగా ఆగుతున్నట్టు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రియాంక, రైట్ గోపి, థ్యాంక్ యూ.